వెల్కమ్ టు మానా టీవీ న్యూస్. బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. వారణాసి ప్రపంచ అనుసంధానానికి తొలి అడుగు, కొత్త విమాన సేవల ప్రారంభం. తుంగభద్ర డ్యాంలో నూతన గేట్ల ప్రారంభం, 3 రాష్ట్రాల నేతలు ఒకే వేదికపై. బాలకృష్ణ కొరటాల శివ కాంబోకు శ్రీకారం, ల్యాబ్ కొట్టిన నారా లోకేష్. వారణాసిని ఢిల్లీ ద్వారా ప్రపంచంతో అనుసంధానించే తొలి హబ్ అండ్ స్పోక్ విమాన సర్వీసును జూన్ 25న ఘనంగా ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరపు రామ్మోహన్ నాయుడు, ఎయిర్ ఇండియా సీఈఓ క్యాంబెల్ విల్సన్ పాల్గొన్నారు. ప్రారంభోత్సవ వేడుకల్లో భాగంగా గంగా హారతి నిర్వహించారు. హబ్ అండ్ స్పోక్ విధానంలో వారణాసి వంటి నగరాలు ఢిల్లీ వంటి ప్రధాన విమానాశ్రయాలతో అనుసంధానమవుతాయి. దీంతో ప్రయాణికులు తమ ప్రయాణం ప్రారంభమైన విమానాశ్రయంలోనే ఇమిగ్రేషన్ ప్రక్రియ పూర్తి చేసుకుని ఢిల్లీ ద్వారా అంతర్జాతీయ ప్రయాణం కొనసాగించే అవకాశం ఉంటుంది. ఈ సందర్భంగా మంత్రి రామ్మోహన్ నాయుడు మాట్లాడుతూ వారణాసి విమానాశ్రయానికి ఢిల్లీ ఎయిర్పోర్ట్ తరహా సౌకర్యాలు అందుబాటులోకి వస్తాయని తెలిపారు. ఎయిర్ ఇండియా సీఈఓ క్యాంబెల్ విల్సన్ మాట్లాడుతూ త్వరలో అమృత్సర్, వడోదరా వంటి మరిన్ని నగరాలకు కూడా ఇదే తరహా సదుపాయాలను విస్తరిస్తామని వెల్లడించారు. अतिथिगण आप सबको यहाँ पे स्वागत है और मेरे तरफ से आप सबको आदरपूर्वक प्रणाम। जब भी मैं वाराणसी आता हूँ एक अलग शक्ति का महसूस यहाँ पे करने को मिलता है। यहाँ की हवा हो, पानी हो, धरती हो, मिट्टी हो, हर चीज में, हर कंकर में शंकर की शक्ति यहाँ पे नजर आती है। तो हम सबके लिए एक महत्वपूर्ण दिन है ये, और आज का एक विशेष कार्यक्रम यहाँ से शुरू होने वाला है जो केवल वाराणसी एयरपोर्ट या उत्तर प्रदेश राज्य को ही ताकत नहीं देती पर पूरे भारत को ताकत देती है। और उस कार्यक्रम का एक अहम हिस्सा है कि हब एंड स्पोक ऑपरेशन जो काफी दिन से भारत इंतजार कर रहा था कि कब शुरू होगा, वो हमारे आदरणीय प्रधानमंत्री जी नरेंद्र मोदी जी के आशीर्वाद से, उनके नेतृत्व में आज हमारे भारत में इतिहास रचाने वाली ये वाराणसी धरती से आज शुरू हो रही है। इसके लिए हम सबको आनंद भी है, गौरव भी है। इसका अगर एक बार आप समझना चाहेंगे कि हब एंड स्पोक क्या है, आपको पता ही है कि भारत में पिछले 12 साल में हमारे आदरणीय प्रधानमंत्री जी के नेतृत्व में हवाई यात्रा के क्षेत्र हो या फिर नागर विमानन के क्षेत्र हो, जिस तरह से इससे अभूतपूर्व बढ़ोतरी हमने देखी है, विकास हमें देखने को मिला है, वो कोई और विश्व में, कोई और देश में हम इस तरह से ग्रोथ को कहीं नहीं देखा। తుంగభద్ర డ్యామ్ లో నూతనంగా ఏర్పాటు చేసిన గేట్లను కేంద్ర మంత్రి సిఆర్ పాటిల్ ఘనంగా ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, తెలంగాణ ముఖ్యమంత్రి యనమల రేవంత్ రెడ్డి, కర్ణాటక ఉప ముఖ్యమంత్రి డికే శివకుమార్ పాల్గొన్నారు. 3 రాష్ట్రాల సాగు, తాగునీటి అవసరాలకు కీలకంగా ఉన్న తుంగభద్ర ప్రాజెక్టుకు ఈ నూతన గేట్ల ప్రారంభం మరో మైలురాయిగా నిలిచింది. ప్రాజెక్టు భద్రత, నీటి నిర్వహణ సామర్థ్యాన్ని మరింత మెరుగుపరిచేందుకు ఈ గేట్లు ఉపయోగపడుతున్నాయి. ఈ సందర్భంగా నాయకులు తుంగభద్ర ప్రాజెక్టు ప్రాధాన్యాన్ని గుర్తు చేస్తూ 3 రాష్ట్రాల మధ్య సమన్వయంతో నీటి వనరులను సమర్థవంతంగా వినియోగించుకోవాలని పిలుపునిచ్చారు. 3 రాష్ట్రాలకు సంబంధించినటువంటి గౌరవ ఇరిగేషన్ శాఖ మాత్యులు తెలంగాణ ఉత్తమ కుమార్ రెడ్డి గారు, ఆంధ్రప్రదేశ్ రామానాయుడు గారు, అదే మరిగా కర్ణాటక మంత్రి అయినటువంటి రామలింగారెడ్డి గారు వేదిక పైన ఉన్నటువంటి కర్ణాటక లెజిస్లేటివ్ కౌన్సిల్ చైర్మన్ బసవరాజ్ ఎస్ వరెడ్డి గారు, కేంద్ర ఇరిగేషన్ శాఖ సెక్రటరీ కాంతారావు గారు, వేదిక పైన గౌరవ పార్లమెంట్ సభ్యులు, గౌరవ శాసనసభ్యులు, 3 రాష్ట్రాలకు సంబంధించినటువంటి అధికార యంత్రాంగం, ఈరోజు ఇక్కడికి వచ్చిన మిమ్మల్ని అందరినీ పేరు పేరున మరొక్కసారి మనస్ఫూర్తిగా నమస్కారాలు, అభినందనలు, శుభాభినందనలు.
మొట్టమొదటిసారిగా తుంగభద్ర తల్లికి ముందుగా శిరస్సు వంచి నా నమస్కారాలు తెలియజేస్తున్నా. అదే మరి కేంద్రానికి, కర్ణాటక, తెలంగాణ ప్రభుత్వాలకు ధన్యవాదాలు. తుంగా పానం గంగా స్నానం అది ఒక సామెత, చాలా ప్రసిద్ధి. అంటే తాగడానికి ఎంతో స్వచ్ఛంగా, తీయంగా, అమృతంగా తుంగా నది ఉంటే బపుణ్య స్థానానికి అంటే బహుపుణ్యాలకి గంగ గొప్పదని అర్థం. తుంగ, భద్ర విడివిడిగా జన్మించిన రెండు నదుల కలయిక తుంగభద్రగా మారి 3 రాష్ట్రాల్లో లక్షల మందికి జీవనోపాధి కల్పిస్తున్నాయంటే ఇది మన అదృష్టం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. బాలకృష్ణ కథానాయకుడిగా కొరటాల శివ దర్శకత్వంలో ఓ సినిమా రానున్న విషయం తెలిసిందే. ఎన్బీకే 112గా ప్రచారంలో ఉంది. నేడు అమరావతిలో ఈ సినిమా పూజ కార్యక్రమాలతో ప్రారంభమైంది. రాష్ట్ర మంత్రి బాలకృష్ణ అల్లుడు నారా లోకేష్ ముఖ్య అతిథిగా హాజరై క్లాప్ కొట్టారు. బాలయ్య చిన్న కుమార్తె తేజస్విని కెమెరా స్విచ్ ఆన్ చేశారు. క్లాప్ అనంతరం సినిమా డైలాగ్ బాలకృష్ణ సందడి చేశారు. ఈ కార్యక్రమంలో మంత్రి కందుల దుర్గేష్, నిర్మాత సురేష్ బాబుతో పాటు మరికొందరు సినీ రాజకీయ ప్రముఖులు పాల్గొన్నారు. ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ ఆగస్టులో ప్రారంభించి 2027 వేసవిలో ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నట్లు తెలుస్తోంది. నందమూరి బాలకృష్ణ హీరోగా నటిస్తున్న ప్రతిష్టాత్మక చిత్రం ఎన్బీకే 112 షూటింగ్ ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిలో ఘనంగా ప్రారంభమైంది. ఈ కార్యక్రమానికి మంత్రి నారా లోకేష్ ముఖ్య అతిథిగా హాజరై తొలి క్లాప్ కొట్టారు. ఈ సందర్భంగా మాట్లాడిన బాలకృష్ణ తెలుగు సినీ పరిశ్రమకు ఆంధ్రప్రదేశ్ ప్రేక్షకులే ప్రధాన బలమని అన్నారు. బాక్స్ ఆఫీస్ వసూళ్లలో 70% ఆంధ్రప్రదేశ్ నుంచే, 30% తెలంగాణ నుంచి వస్తున్నాయని పేర్కొన్నారు. అలాగే ఆంధ్రప్రదేశ్ లో ఒక పెద్ద సినిమాకు తాను క్లాప్ కొట్టి 20 సంవత్సరాలు పూర్తయ్యాయని గుర్తు చేసుకున్నారు. సుమారు 150 కోట్ల భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న ఈ చిత్రం రెగ్యులర్ షూటింగ్ ఆగస్టులో ప్రారంభం కానుంది. వచ్చే ఏడాది వేసవి కానుకగా సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని చిత్ర యూనిట్ భావిస్తోంది. ఎన్బీకే 112 ప్రారంభోత్సవ వేడుకతో పాటు బాలకృష్ణ చేసిన ప్రసంగం ప్రస్తుతం సినీ రాజకీయ వర్గాల్లో ఆసక్తికర చర్చకు దారితీస్తోంది. అందరికీ నమస్కారం. ముందుగా ఇక్కడ విచ్చేసిన పాత్రికేయ సోదరులకు, ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా వారందరికీ నా హృదయపూర్వక, అలాగే నా అభిమానులు. భావసురాణి జన్మాంతర సౌహృదాన్ని అంటారు. అంటే పోయిన జన్మలో కొంతమందితో మన పరిచయం ఉంటే ఈ జన్మలో ఒకరిద్దరినో పొందొచ్చు అంటారు. కానీ మరి ఇన్ని వేల లక్షల కోట్ల మంది అభిమానులను పొందడం అంటే అది జన్మల అనుబంధమో, ఏ రుణానుబంధమో, ఏ విడదీయలేని అనుబంధమో కదా అని నాకు అనిపిస్తూ ఉంటుంది. అలానే ఇవాళ ఈ యొక్క మన ఎస్ఎల్వి సినిమా ప్రారంభోత్సవానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన మన ఆంధ్ర రాష్ట్ర ఐటీ మరియు విద్యాశాఖ మంత్రివర్యులు శ్రీ నారా లోకేష్ గారికి, అలాగే మన ఆంధ్ర రాష్ట్ర పర్యాటక మరియు సినిమాటోగ్రఫీ శాఖ మంత్రులైన కందుల దుర్గేష్ గారికి, ఈ మొదటి షాట్ డైరెక్ట్ చేయడానికి ఇక్కడికి విచ్చేసిన శ్రీమతి నందమూరి తేజస్విని మతుకుమల్లి గారికి, అంటే ఆవిడ మా అన్స్టాపబుల్ కూడా నన్ను డైరెక్ట్ చేసింది. అంటే ఆవిడ దానికి క్రియేటివ్ కన్సల్టెంట్గా పనిచేసి ఆ షో అంతా నంబర్ 1 కావడానికి కారణమైంది తను. అలాగే ఇక్కడికి విచ్చేసిన మిగతా మా నిర్మాత గారికి అయితేనేమి, చెరుకు సుధాకర్ గారికి, మన దర్శకులు, మా కొరటాల శివ గారికి,
సరే మా ఎఫ్డీసీ చైర్మన్ భరతభూషణ్ గారికి, మిగతా అందరికీ హైదరాబాద్ నుంచి కూడా విచ్చేసిన నిర్మాతలకి అయితేనేమి మిగతా శాఖల వాళ్ళందరికీ నా హృదయపూర్వక కళాభివందనాలు తెలియజేసుకుంటున్నాను. చాలా సంతోషంగా ఉంది. 20 ఏళ్ళు అయింది ఆంధ్ర రాష్ట్రంలో ఒక పెద్ద సినిమాకి గ్లాప్ కొట్టి. ఇవాళ 20 సంవత్సరాల తర్వాత మళ్ళీ ఇక్కడ ఒక చిత్రం ప్రారంభించడం, మరి మా మొదటి కాంబినేషను నిర్మాత గారు నేనైతేనేమి, అటు దర్శకులు కొరటాల శివ గారు నేనైతేనేమి, మా కాంబినేషన్లో ఇవాళ ఆంధ్ర రాష్ట్రంలో చలనచిత్ర పరిశ్రమని అభివృద్ధి చేయాలి అని సంకల్పంతో అక్కడ నారా చంద్రబాబు నాయుడు గారు, అలాగే సోదరుడు పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎం పంచాయతీరాజ్. వైసీపీ నాయకులు కులాల మధ్య ప్రాంతాల మధ్య చిచ్చు పెట్టాలని చూస్తున్నారని మచిలీపట్నం ఎంపీ బాలశౌరి వైసీపీ నాయకులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. తమ అధినేత ఒక ప్రాంతానికి పరిమితమైన వ్యక్తి కాదని ఆయన అభిప్రాయపడ్డారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు. ఆ వివరాలు చూద్దాం. ఈ మధ్య మనం చూస్తూ ఉన్నాం, వైసీపీ నాయకులు ప్రాంతాల మధ్య కులాల మధ్య చిచ్చు పెట్టాలని చూస్తూ ఉన్నారు. ప్రజల మధ్య ఐక్యత పెంచాల్సినటువంటి బాధ్యత కలిగినటువంటి ఈ రాజకీయ నాయకులు రాజకీయ ప్రయోజనాల కోసం కులాలను రెచ్చగొట్టే ప్రయత్నం చేయటం వారి ఆలోచన విధానాన్ని తెలియజేస్తూ ఉంది. కానీ ఒకటి అర్థం చేసుకోవాలి, పవన్ కళ్యాణ్ గారు ఒక కులానికో ఒక మతానికో ఒక ప్రాంతానికో పరిమితమైనటువంటి నాయకుడు కాదు. ఆయన ఆలోచనలు జాతి ప్రయోజనాల చుట్టూ తిరుగుతున్నాయనేటువంటి విషయాన్ని వైసీపీ నాయకులు అర్థం చేసుకోవాలి. ఆయన ఆలోచనల్ని మనం అర్థం చేసుకోవాలి. ఆయన గిరిజన ప్రాంతానికి వెళ్ళినా లేదా ఏ ప్రాంతానికి వెళ్ళినా పవన్ కళ్యాణ్ గారికి బ్రహ్మరథం పడతా ఉన్నారు. రాష్ట్ర నాయకులు అర్థం చేసుకోవాల్సింది, పవన్ కళ్యాణ్ గారు ఒక కులానికి చెందినటువంటి వ్యక్తియో లేకపోతే ఒక ప్రాంతానికి చెందినటువంటి వ్యక్తో కాదు, ఆయన దేశ ప్రయోజనాల కోసం పాటుపడుతున్నటువంటి వ్యక్తిగా అర్థం చేసుకోవాలి. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఆయన గురించి ఒక మాట అన్నారు, ఏ పవన్ నహీ హై ఏ ఆంధీ హై. ఒక 13 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చేసినటువంటి వ్యక్తి, అలాగే 12 సంవత్సరాలు సక్సెస్ఫుల్గా ప్రధానమంత్రిగా చేసినటువంటి వ్యక్తి ఒక రాజకీయ నాయకుడిని గురించి అంత పదం ఉపయోగించాలి అంటే ఎంతో ఆలోచన చేసి ఉపయోగిస్తారు. అదే జాతీయ ప్రయోజనాల కోసం పాటుపడుతున్నటువంటి వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు అనేటువంటి విషయం ఆయన అర్థం చేసుకొని పార్లమెంటు సాక్షిగా సెంట్రల్ హాల్లో ప్రధానమంత్రి గారు చెప్పారు, దేశం బలపడితేనే రాష్ట్రం బలపడుతుంది విశ్వసించే జాతీయవాది. అందుకే ఆయన రాజకీయాల్లో కులం కాదు దేశం ముందు అనేటువంటి సిద్ధాంతంతో ముందుకు సాగుతున్నటువంటి వ్యక్తి మన పవన్ కళ్యాణ్ గారు. మనుషులను, కులాలను, ప్రాంతాలను, వర్గాలను విభజించి చూడటమే పవన్ కళ్యాణ్ గారి వ్యక్తిత్వం కాదు, అది పూర్తిగా వైసీపీ వాళ్ళ యొక్క వ్యక్తిత్వం. అది జాతీయ భావాన్ని దెబ్బతీస్తుంది అనేటువంటి విషయాన్ని నేను స్పష్టంగా తెలియజేస్తా ఉన్నా. గిరిజన సమస్య అయినా, రైతు కష్టమైనా, మహిళల భద్రత అయినా, యువత ఉపాధి అయినా ప్రతి అంశాన్ని సమానంగా చూసి విశాల దృక్పథం కలిగినటువంటి వ్యక్తి మన నాయకుడు పవన్ కళ్యాణ్ గారు. గాది సాయికృష్ణ లాకప్ డెత్ కేసులో ముఖ్యమంత్రి చంద్రబాబు కుల రాజకీయాలకు తెరలేపుతున్నారని మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ ఆరోపిస్తున్నారు. దేశ చరిత్రలో ఇలాంటి ఘటనపై కులాలను ప్రస్తావిస్తూ మాట్లాడిన ముఖ్యమంత్రి మరొకరు లేరంటూ మండిపడ్డారు. సాయికృష్ణ మరణాన్ని కేవలం ఒక సీఐ చేసిన చర్యగా చూపించే ప్రయత్నం జరుగుతోందని విమర్శించారు. ఈ కేసుపై విచారణ జరిపి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. చనిపోయినటువంటి వాడు ఇద్దరు కాపు కులస్తలే అనేటువంటి మాట ఒక ముఖ్యమంత్రి నోట రావడం అనేటువంటిది బహుశా దేశ చరిత్రలో నాకు తెలిసి ఎప్పుడు ఏ ముఖ్యమంత్రి కూడా ఇటువంటి మాటలు మాట్లాడి ఉండడు. అసలు జరిగినటువంటి ఇష్యూ చూసిన తర్వాత అసలు ఈ రాష్ట్రంలో చట్టం అనేటువంటిది ఉందా, అంబేద్కర్ గారు రచించినటువంటి రాజ్యాంగం ఉందా,
అసలు ఆ వ్యవస్థల పట్ల గౌరవం ఉందా, అసలు ప్రజల తాలూకా ప్రాణాలకి విలువ ఉందా, రాష్ట్రంలో ప్రజలకు ఏదన్నా కష్టం వస్తే, ఆపద వస్తే ఆదుకోవాల్సినటువంటి పోలీస్ వ్యవస్థే ఈరోజు ఈ స్థాయికి దిగజారిపోతే రాష్ట్రంలో ఎవరన్నా పోలీస్ స్టేషన్కి వెళ్తే తిరిగి వస్తామా లేదా అనేటువంటి భయాన్ని ఈరోజు రాష్ట్రంలో పోలీస్ వ్యవస్థ సృష్టిస్తే రాష్ట్ర ప్రజలు ఏమైపోవాలి అనేటువంటిది ఈ సందర్భంగా అడుగుతా ఉన్నా. పైపెచ్చు దాని మీద చర్యలు తీసుకోవాల్సినటువంటి ముఖ్యమంత్రి చివరికి ఇష్యూని ఒక సామాజిక వర్గ ఇష్యూగా డైవర్ట్ చేసి దాని నుంచి తప్పించుకోవాలనేటువంటి ప్రయత్నం వారి మాటల్లో కనబడతా ఉంది. ఒక వ్యక్తిని కస్టడీలోకి తీసుకొని చిత్రహింసలు పెట్టి చంపి చివరికి బూడిద చేసి వ్యవస్థల మీద ఉన్నటువంటి గౌరవాన్ని, వ్యవస్థల మీద ఉండాల్సినటువంటి భయాన్ని పూర్తిగా ఈరోజు రాష్ట్రంలో ఉన్నటువంటి పోలీస్ వ్యవస్థ కోల్పోయింది అనేటువంటి విషయాన్ని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. పైపెచ్చు ఆ వ్యక్తికి క్రిమినల్ బ్యాక్గ్రౌండ్ ఉంది, లేకపోతే 3, 4 కేసులు ఉన్నాయి అనేటువంటి ఒక వాదనని తీసుకొని వచ్చేటువంటి కార్యక్రమం చేస్తూ ఉన్నారు. వ్యవస్థల తాలూకా పనే తప్పు చేసినటువంటి వారిని ఉన్నటువంటి వ్యవస్థల ద్వారా శిక్షించేటువంటి కార్యక్రమం వ్యవస్థలు చేసేటువంటి పని. ఎవరైనా తప్పు చేస్తే వాళ్ళని అదుపులో తీసుకునేటువంటి పని పోలీస్ శాఖ చేస్తుంది. తప్పు చేసినటువంటి దాన్ని రుజువైతే దానికి శిక్ష వేసేటువంటి బాధ్యత న్యాయ వ్యవస్థ చేస్తుంది. ఇది భారతదేశంలో ఉన్నటువంటి ఆ ప్రజాస్వామ్యం మనకి ఇచ్చినటువంటి ఆ వ్యవస్థల తాలూకా పని. కానీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మాత్రం ఈరోజు జరిగినటువంటి సంఘటన బహుశా దేశ చరిత్రలో స్వతంత్రం వచ్చిన తర్వాత ఏ రాష్ట్రంలో ఎక్కడా కూడా జరుగుండదు అనేటువంటి విషయాన్ని తెలియజేస్తా ఉన్నాం. మున్సిపల్ కార్మికుల సమస్యలు పరిష్కారం చేయాలని ఏపీ మున్సిపల్ వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో కర్నూలు కలెక్టర్ కార్యాలయం ముందు ధర్నా చేశారు. ఆప్కాస్ లో ఉన్న కాంట్రాక్టు అవుట్ సోర్సింగ్ కార్మికులను రెగ్యులర్ చేయాలని వారు డిమాండ్ చేశారు. పట్టణాలు పెరుగుతున్నాయని, అందుకు అనుగుణంగా కార్మికుల సంఖ్య పెంచడం లేదని ఏపీ మున్సిపల్ వర్కర్స్ రాష్ట్ర కార్యదర్శి సుబ్బరాయుడు అన్నారు. పర్మనెంట్ ఉద్యోగులకు సంబంధించి 30% మధ్యంతర భృతి 12వ PRC అమలు చేయాలని కోరారు. లేని పక్షంలో వచ్చే నెల 7వ తేదీ చలో విజయవాడ కార్యక్రమం చేపట్టి పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామని హెచ్చరించారు. ప్రకారం సమాన పనికి సమాన వేతనం, ఆంధ్రప్రదేశ్ హైకోర్టు తీర్పు ప్రకారం కార్మికులు రెగ్యులర్ హైకోర్టు తీర్పు. ఏపీ మున్సిపల్ వర్కర్స్ యూనియన్ రాష్ట్ర వ్యాప్తంగా మరణించినటువంటి ఈ 2 ఏళ్ల కాలంలో రిటైర్డ్ అయినటువంటి కార్మికుల స్థానాల్లో భర్తీ కోసం అని చెప్పేసి పలు దఫాలుగా ఆందోళన కార్యక్రమాలు నిర్వహించాం. అసెంబ్లీ సమావేశాల సందర్భాల్లోనూ ఈ ప్రభుత్వానికి విన్నవించాం. దీంతో ఈ ప్రభుత్వం డైలీ వేజ్ కిందకి తీసుకుంటా ఉంది తప్ప ఎక్కడ ఆప్కస్లకి నూతనంగా తీసుకునేటువంటి కార్మికులను ఎంటర్ చేయనటువంటి పరిస్థితి ఇవాళ కొనసాగుతా ఉంది. పర్యవసానంగా డైలీ వేజ్ పేరుతో ఇవాళ ఉన్నటువంటి వారికి కార్మికులకు వేతనాలు చెల్లించాలన్నా కూడా వాటికి సంబంధించి ఆడిట్ అబ్జెక్షన్ పెడతా ఉందని చెప్పి చాలా మున్సిపాలిటీలు కార్మికులను ఇళ్లకు పంపిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. రెగ్యులర్ కార్మికులకు సంబంధించినటువంటి సరెండర్ రేవులు కానీ డిఏల మాట అసలు ఎత్తడమే లేనటువంటి పరిస్థితి. పైపచ్చి ఈ ప్రభుత్వం ఏమో సుపరిపాలన అని చెప్పేసి రాష్ట్ర వ్యాప్తంగా పర్యటనలకు అయితే పరిమితం అవుతా ఉంది తప్ప దీని మీద సంబంధించినటువంటి అడ్మినిస్ట్రేషన్ కు, అలాగే 15వ గ్రాంట్స్ సంబంధించి వచ్చినటువంటి ఆర్థిక సంఘం నుంచి వచ్చినటువంటి గ్రాంట్స్ వాటిని ఇంప్లిమెంటేషన్స్ కానీ ఎక్కడ కూడా ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్నటువంటి దాఖలాలు లేవు. ఈ స్థానిక సంస్థల నిబంధనల మేరకు థర్డ్ పార్టీ అనేటువంటి వాడు పనుల నిర్వహణలలో పర్యవేక్షణలలో ఉండకూడదు. కానీ ఇవాళ తెస్తున్నటువంటి కొత్త జీవోలలో బయట కాంట్రాక్టర్లను తీసుకొని వచ్చేసి కార్మికులను ఇవాళ శ్రమదోపిడికి చిహ్నాలుగా మార్చడానికి ప్రయత్నం చేస్తా ఉన్నారు. మేము 10 దఫాలుగా 51 నుంచి 2008 వరకు ఇంప్లిమెంటేషన్ చేసుకున్నటువంటి మున్సిపల్ కాలనీలు అనేటువంటివి ఇవాళ ఈ రాష్ట్ర ప్రభుత్వాలు వచ్చినప్పుడల్లా ప్రతిసారి అగ్రిమెంట్లలో
సంతకాలు అయితే చేసుకుంటా ఉన్నారు తప్ప ఎక్కడ ఏ ఒక్క కార్మికుడు కూడా ఇవాళ అమలు చేయనటువంటి పరిస్థితి ఉంది. ఇదే కర్నూలు నగరంలో మున్సిపాలిటీ మొత్తం కూడా ఆదివారం వచ్చినా, పండుగ వచ్చినా, జాతీయ సెలవు దినాలు వచ్చినా పూర్తిగా కంప్లీట్ గా సెలవు దినాలు తీసుకుంటాయి. కానీ ఇక్కడ మటుకు పర్మనెంట్ కార్మికులకు కూడా ఇవాళ ఆదివారం పూర్తి సెలవు దినాన్ని ఇవాళ మున్సిపాలిటీలు ఇవ్వడం లేదు. ఇది కార్మికుల పట్ల వివక్షత అనేటువంటి దాన్ని మేము ఏఐటీసీగా తీవ్రంగా వ్యతిరేకిస్తా ఉన్నాం. ఈ దశలోనే 20వ తారీఖు నుంచి దశలవారీ కార్యక్రమాలు తీసుకున్నాం. ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా కలెక్టరేట్ల ఎదుట ఆందోళన కార్యక్రమాలను చేపడతా ఉన్నాం. రేపు ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం కూర్చోబెట్టి చర్చించకపోతే, సమస్యలు పరిష్కారం చూపకపోతే కనుక రేపు 7వ తారీఖున చలో విజయవాడ పెట్టి దాదాపు 15,000 మందితో కార్మికులతో పెద్ద ఎత్తున ఉద్యమిస్తామని చెప్పేసి హెచ్చరిస్తా ఉన్నాం. అనకాపల్లి జిల్లా నర్సీపట్నానికి చెందిన చింతకాయల విజయ్ రాజ్యసభ సభ్యుడిగా గురువారం ప్రమాణ స్వీకారం చేశారు. న్యూఢిల్లీలోని పార్లమెంట్ భవనంలో రాజ్యసభ చైర్మన్ సిపి రాధాకృష్ణన్ సమక్షంలో ఆయన పదవి బాధ్యతలు స్వీకరించారు. దైవ సాక్షిగా ప్రమాణం చేసిన అనంతరం అధికారిక పత్రాలపై సంతకం చేసిన విజయ్ కు రాజ్యసభ చైర్మన్ శుభాకాంక్షలు తెలియజేశారు. యువ నాయకుడిగా పెద్దల సభలో అడుగుపెట్టిన విజయ్ కు రాష్ట్ర వ్యాప్తంగా పార్టీ శ్రేణులు, అభిమానులు అభినందనలు తెలియజేశారు. రాష్ట్ర ప్రయోజనాలు, ప్రజా సమస్యలు పార్లమెంట్ లో బలంగా వినిపిస్తారని పార్టీ నాయకులు ఆశాభావం వ్యక్తం చేశారు. కేంద్రం నుంచి రాష్ట్రానికి రావాల్సిన నిధులు, ప్రాజెక్టుల సాధనలో విజయ్ కీలక పాత్ర పోషిస్తారని పేర్కొన్నారు. ప్రమాణ స్వీకారం అనంతరం పలువురు రాజకీయ ప్రముఖులు, కేంద్ర మంత్రులు ఆయన కలిసి అభినందించారు. రాష్ట్ర వ్యాప్తంగా పార్టీ కార్యకర్తలు మిఠాయిలు పంచి సంబరాలు జరుపుకున్నారు. श्री विजय चिंतकायला मैं विजय चिंतकायला जो राज्यसभा का सदस्य निर्वाचित हुआ हूँ, ईश्वर की शपथ लेता हूँ कि मैं विधि द्वारा स्थापित भारत के संविधान के प्रति सच्ची श्रद्धा और निष्ठा रखूँगा। मैं भारत की प्रभुता और अखंडता अक्षुण्ण रखूँगा तथा जिस पद को मैं ग्रहण करने वाला हूँ उसके कर्तव्यों का श्रद्धापूर्वक निर्वहन करूँगा। श्री भाष्यम रामकृष्ण తాడిపత్రి రాజకీయాల్లో మరోసారి మాటల యుద్ధం మొదలైంది. వైసీపీ నాయకులపై మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డి తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. సారా ప్యాకెట్లు అమ్మిన వ్యక్తిని పక్కన కూర్చోపెట్టుకుని ప్రజాస్వామ్యం గురించి మాట్లాడటం సరికాదంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. మీడియాతో మాట్లాడిన జేసీ ప్రభాకర్ రెడ్డి, పెద్దారెడ్డి సారా ప్యాకెట్ల మిషన్ ఇప్పటికీ ఎల్లనూరు పోలీస్ స్టేషన్ లోనే ఉందని ఆరోపించారు. అలాంటి వ్యక్తిని పక్కన కూర్చోపెట్టుకుని అనంత వెంకటరామరెడ్డి, తలారి రంగయ్య, విశ్వేశ్వర రెడ్డి ప్రజాస్వామ్య రాజకీయ విలువలు, నైతికత గురించి మాట్లాడటం విడ్డూరంగా ఉందని విమర్శించారు. సారా వ్యాపారాలకు సంబంధించి ఆరోపణలు ఎదుర్కొంటున్న వ్యక్తులతో కలిసి ఇప్పుడు నీతులు చెప్పడం ప్రజలను తప్పుదోవ పట్టించడమేనని జేసీ అన్నారు. గతంలో జరిగిన ఘటనలు ప్రజలు ఇంకా మర్చిపోలేదని, ప్రజాస్వామ్యం గురించి మాట్లాడే ముందు గతంలో చేసిన పనులను గుర్తు చేసుకోవాలని వైసీపీ నాయకులకు సూచించారు. ప్రజలకు ఆదర్శంగా ఉండాల్సిన నాయకులు వివాదాస్పద వ్యక్తులకు మద్దతు ఇవ్వడం సరికాదని, రాజకీయాల్లో నైతిక విలువలు ఉండాలని జేసీ ప్రభాకర్ రెడ్డి స్పష్టం చేశారు. నేను అది చూపిస్తా, యూట్లోకి రాకూడదు. ద లాస్ట్ వర్డ్ ఇస్ దట్ ఎవడైనా సరే సారా ప్యాకెట్లు అమ్ముకుంటే నా కొడుకులు మీకు ఫ్రెండ్సా? పక్కన కూర్చోబెట్టుకుంటారా? ప్రజాస్వామ్యం గురించి మాట్లాడతారా? విత్ ఎఫ్ఐఆర్ ఐఎమ్ సెండింగ్ యూ. అయిపోయి సిగ్గులే ముగ్గురికి. వాడు చెప్తున్నాడు పొద్దున ప్రజాస్వామ్యం గురించి మాట్లాడతారా? లే, వాడిని ఈసారి మీరు పక్కన కూర్చోబెట్టి మాట్లాడితే పార్టీ చేయాల్సిందే. ఏదో చదువుకున్నారు, యువర్ లాయర్, యువర్ బీన్ లైక్ ఎంపీ అండ్ ఆల్, దెన్ ఎమ్మెల్యే. విశ్వేశ్వర్ ఏం నేర్చుకుంటాడు అర్థం కాలే. మీటింగ్ లో కూర్చున్నప్పుడు కూడా మాట్లాడి చెప్పిన, ఫోన్ లో మాట్లాడి విశ్వేశ్వర్తో, అన్నా వాడు పక్కన కూర్చోద్దన్నా, మీరు ఏమైనా కూర్చోండి, ఎట్లా తిట్టండి అని చెప్పిన. అమ్మ అక్కాలని తిట్టండి, మేమేమనుకో. రంగయ్య వస్తున్నా,
మీరు రండి, నేనే వద్దనలేదు. ఖచ్చితంగా రేపు అనంత వెంకటరామ దగ్గర కూర్చొని మా ఆడపిల్లలు మొత్తం చూపిస్తారు. అప్పుడు చెప్పండి ప్రజాస్వామ్యం గురించి. ఏ విషయం మీ ఊరికి రాకూడదా? మా ఊరికి రాకూడదని ఏం లేదు. వాడిని పిలుచుకొని రా, వాడిని పిలుచుకొని రాండి. వాడు లేకుండా ఎవడన్నాడు? మీరే వచ్చేది ఉండదులే, మీతో కాదు నాతో కాదులే, ఎందుకంటే రేపు పోలీసు వాళ్ళు ఉంటారు, అడ్డం పెడతారులే. ఇన్స్పెక్ట్ ఎప్పుడన్నా రండి. వాడిని ఎంత పెట్టుకొని వస్తే పార్టీ చేయాల్సిందే. మమ్మల్ని ఎంత శోభ పెట్టారు, మీ దగ్గరకు వస్తామా, మీ పిల్లలు తింటామా? బుద్ధి లేని నాయలారా, ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్యేలు బుద్ధి ఉందా లేరా? బండ బూతులు వస్తాయి. ఇళ్ళ కాడికి వచ్చి డైనింగ్ హాల్కి వచ్చి ఇష్టపడి మాట్లాడుతాడు. లే విషయం లే వెంకట్రావు, వాడిని పట్టుకొని రారా, వాడిని పిలుచుకొని రండి. అటు ఇటు తేలిపోతుంది. యు హావ్ రైట్ టు గో ఎనీవేర్, రైట్ టు స్పీక్. ఈ వార్తలు ఎంతటితో సమాప్తం.